ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాడు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతోటి గెలుపొందింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్ చేసినటువంటి కరణ్ శర్మ 3 వికెట్లు తీయడంతో పాటుగా ముంబై ఇండియన్స్ ఫీల్డింగు ఆ జట్టు విజయానికి కారణమైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతోటి 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతోటి చెలరేగితే, ర్యాన్ రికల్టన్ 25 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతోటి 41 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతోటి 40 పరుగులు, ఇక నమన్ధీర్ 17 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతోటి 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వీరందరూ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఇండియన్స్ 205 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ వీరిద్దరూ చేరేసి 2 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్కు ఓ వికెట్ దక్కింది. అనంతరము ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయి 12 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి కరుణ్ నాయర్ 40 బంతుల్లోనే 12 ఫోర్లు 5 సిక్స్లతోటి 89 పరుగులు చేసి విధ్వంసకర హాఫ్ సెంచరీతోటి రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అభిషేక్ పోరెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో కరణ్ శర్మ 3 వికెట్లు తీయగా మిచెల్ శాట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు. 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ వికెట్ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత లక్ష్యం తీసుగా దూసుకు వెళ్ళింది. డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరదను పారించి అవకాశం కోసం ఎదురుచూస్తున్నటువంటి కరుణ్ నాయర్ ఐపీఎల్లో 2025లో తాను ఆడినటువంటి తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగినటువంటి కరుణ్ నాయర్ 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ తోటి పరుగులు సాధించాడు కరుణ్ నాయర్. దీంతో ఢిల్లీ లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేసింది. కరుణ్ నాయర్ అండ్ అభిషేక్ పోరెల్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 119 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నిర్మించారు. దీంతో ఢిల్లీ ఈజీగా విజయం సాధిస్తుంది అని అనిపించింది. 10.2 ఓవర్లలో ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి బ్రహ్మాండమైనటువంటి స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయింది. 10 ఓవర్లలోనే 115కు పైగా పరుగులు చేసి ఈజీగా గెలిచేలా కనిపించినటువంటి ఢిల్లీ సెటిల్డ్ బ్యాటర్లు కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళందరూ కూడా విఫలమయ్యారు. 119 పరుగుల వద్ద అభిషేక్ పోరెల్ 2వ వికెట్ రూపంలో అవుట్ అయితే, ఆ తర్వాత మంచి ఊపులో ఉన్నటువంటి కరుణ్ నాయర్ 135 పరుగుల వద్ద 3వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. అప్పటికి 11.4 ఓవర్లలో ఢిల్లీ 135 పరుగులు చేసింది. కానీ కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 15 పరుగులకు, అక్షర్ పటేల్ 9 పరుగులకు, ట్రిస్టన్ స్టబ్స్ కేవలం ఒకే 1 పరుగుకు అవుట్ అయ్యాడు. దీంతో 160 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి ఢిల్లీ ఇబ్బందుల్లో పడింది. అయితే అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ వీరిద్దరూ క్రీజ్లో ఉండటంతో ఢిల్లీ విజయంపై ఆశలు వదులుకోలేదు. కానీ 19వ ఓవర్లో ఢిల్లీకి చెందినటువంటి 3 బ్యాటర్లు వరుసగా హ్యాట్రిక్ రన్అట్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా వేసినటువంటి ఆ 19వ ఓవర్ తొలి 3 బంతుల్లో 2 బౌండరీలు బాదినటువంటి అశుతోష్ శర్మ 4వ బంతికి క్విక్ డబుల్ తీసేటటువంటి క్రమంలో రన్అట్ అయ్యాడు. విల్ జాక్స్ అద్భుతంగా బంతిని కీపర్ రికల్టన్కు అందివ్వగా అశుతోష్ శర్మ రన్అట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఆ మరుసటి బంతికి కుల్దీప్ యాదవ్ సైతము క్విక్ డబుల్ తీయబోయి రన్అట్ అయ్యాడు. ఇక మోహిత్ శర్మను శాట్నర్ సూపర్ త్రోతో రన్అట్ చేయడంతో ముంబై ఇండియన్స్ విజయము లాంఛనమైంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలోనే 193 పరుగులకే ఆల్అవుట్ అయ్యి మరొక ఓవర్ మిగిలి ఉండగానే 12 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి ముంబై ఇండియన్స్కు ఆశించినటువంటి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ 12 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 18 పరుగులు చేసి మరోసారి స్వల్ప స్కోర్కే అవుట్ అయి నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి ర్యాన్ రికల్టన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ 1 వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం రంగంలోకి దిగినటువంటి కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో ర్యాన్ రికల్టన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రికల్టన్ హాఫ్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మతో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ తనదైనటువంటి శైలిలో చెలరేగాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో వరుసగా 6 ఓవర్ బాదాడు. క్రీజ్లో సెట్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ను కుల్దీప్ యాదవ్ క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు.
దాంతో మూడో వికెట్కు నమోదైనటువంటి 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచాడు. హార్దిక్ పాండ్యా కేవలము 2 పరుగులు మాత్రమే చేసి విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి నమన్ ధీర్తో కలిసి తిలక్ వర్మ తన జోరును కొనసాగించాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో 4 బాది ఆ తర్వాత సింగిల్ తీసినటువంటి తిలక్ వర్మ 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నమన్ ధీర్ కూడా బౌండరీలతోటి చెలరేగాడు. మిచెల్ స్టార్క్ వేసినటువంటి 18వ ఓవర్లో నమన్ ధీర్ బాదినటువంటి సిక్సర్ను అక్షర్ పటేల్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్ తోటి సింగిల్గా మార్చాడు. సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగిరి మరీ దాన్ని అడ్డుకున్నాడు. ఇక 19వ ఓవర్లో భారీ సిక్సర్ బాదినటువంటి నమన్ ధీర్ ఆఖరి ఓవర్లో ఓ బౌండరీ కొట్టాడు. కానీ భారీ షాట్ ఆడేటటువంటి ప్రయత్నంలో తిలక్ వర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ పైన అభిషేక్ పోరెల్ అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టుకోవడంతో తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. ఇక నమన్ ధీర్ ఆఖరి బంతికి 4 సింగిల్స్ తీసి 205 పరుగుల భారీ స్కోర్ను అందించాడు ముంబై ఇండియన్స్కి. ఇక ఈ గెలుపుతోటి ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ 2వ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరింది. ఇక ఈ ఓటమితోటి ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉండగా తొలి ఓటమిని ఎదుర్కొని 2వ స్థానానికి పడిపోయింది. ఇక గుజరాత్ టైటన్స్, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, ఎల్ఎస్జీ ఈ 4 జట్లు కూడా అంటే పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్నటువంటి 4 జట్లు కూడా 4 గెలుపులతోటి 8 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ తొలి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఆ తర్వాత కేకేఆర్, పీబీకేఎస్ ఈ 2 జట్లు కూడా 3 విజయాలతోటి 6 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా కేకేఆర్ 5వ స్థానంలో, తర్వాత పంజాబ్ కింగ్స్ 6వ స్థానంలో ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 3 జట్లు 2 విజయాలు సాధించి 4 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, ఆర్ఆర్ 8వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉంటే ఇక ఈ టోర్నీలో కేవలం ఇప్పటివరకు ఒకే ఒక విజయాన్ని సాధించినటువంటి సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి 4 ఓవర్లలో కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసినటువంటి కరణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.